విద్యార్థులకు స్వాగతం. ఈ అంశంలో మనం SMAW ప్రాసెస్ ఉపయోగించి ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేటుపై ఫిల్లెట్ టీ జాయింట్ గురించి నేర్చుకుందాం. ఉద్దేశం: ఈ అంశం ముగింపులో మీరు చేయగలరు. ట్యాక్ వెల్డ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్కి తగిన ఎలక్ట్రోడ్లను ఎంచుకోండి. టీ జాయింట్లో ఓవర్ హెడ్ పొజిషన్లో ప్లేట్లు సిద్ధం చేసి సెట్ చేయండి. ట్యాక్ వెల్డ్ SMAWని ఉపయోగించి ఓవర్ హెడ్ పొజిషన్లో టీ జాయింట్ చేయండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ను ఉపయోగించి ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై ఫిల్లెట్ టీ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ సన్నాహాలు చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, ప్రిక్ పంచ్, బాల్ పీన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, ఎలక్ట్రోడ్ కేబుల్ అండ్ ఎర్త్ కేబుల్, ఎలక్ట్రోడ్ హోల్డర్, electrode, personal protective equipment, SMA weld plant machine and their setup accessories, C-clamp. ఇప్పుడు SMAW ప్రాసెస్ను ఉపయోగించి ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై ఫిల్లెట్ టీ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ సన్నాహాలు చూద్దాం. ఫ్లాట్ పొజిషన్లో టీ నుండి రెండు చివర్లని వెల్డ్ ముక్కలను ట్యాక్ చేయండి. డిఫెక్ట్స్ను ప్రారంభించకుండా ఉండడానికి బయట అంచుల వద్ద వెల్డ్ ముక్కలను ట్యాక్ చేయండి. వెల్డ్ను ఓవర్ హెడ్ పొజిషన్ నుండి సెట్ చేయండి మరియు దాని ఎత్తును సర్దుబాటు చేయండి. ఎలక్ట్రోడ్ హోల్డర్ను DC మెషిన్కి కనెక్ట్ చేయండి. ప్రతి పరుగు కోసం ఎలక్ట్రోడ్లను సిద్ధంగా ఉంచండి. రూట్ రన్ ఉపయోగం కోసం 3.15 mm ఎలక్ట్రోడ్, మరియు 110 amps కరెంట్. సెకండ్ అండ్ థర్డ్ రన్ ఉపయోగం కోసం 3.15 mm ఎలక్ట్రోడ్, మరియు 110 amps కరెంట్. ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్స్ చూశాం. ఇప్పుడు SMAW ప్రాసెస్ని ఉపయోగించి ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై ఫిల్లెట్ టీ జాయింట్ వల్ల వెల్డింగ్ ప్రాసెస్ని చూద్దాం. ఎడమ వైపు నుండి బియడ్ ప్రారంభించండి. వర్టికల్ ప్లేట్ నుండి 30 degrees పని కోణాన్ని ఉపయోగించండి. పని కోణం అనేది ఎలక్ట్రోడ్ మరియు జాబ్ సర్ఫేస్ మధ్య కోణం. అన్ని సమయాల్లో షార్ట్ ఆర్క్ను నిర్వహించండి. చిప్పింగ్ సుత్తిని ఉపయోగించి బియడ్ నుండి స్లాగ్ను తొలగించండి. వైర్ బ్రష్తో శుభ్రపరచండి. థర్డ్ బీడ్ను జమ చేయండి. చిప్పింగ్ హ్యామర్ ఉపయోగించి బియడ్ నుండి స్లాగ్ను తీసేయండి. వైర్ బ్రష్తో శుభ్రం చేయండి. బహళ పాజ్లను ఉపయోగించినప్పుడు రెండవ పాజ్ మొదటి పాజ్ మరియు నిలువు ప్లేట్ మధ్య పేస్ట్ చేయాలి మరియు రెండవ బియడ్ మొదటి పాజ్ను దాని వెడల్పులో 3 ఇంచి 2 వంతుల వరకు అతివ్యాప్తి చేస్తుంది. థర్డ్ బియడ్ ఎగువ హారిజంటల్ ప్లేట్ మరియు బియడ్ రెండిటిలో 3/2 వంతులను కవర్ చేయాలి. వెల్డ్ వల్ల లెగ్ పొడవులు L సమానంగా ఉండాలి. ఇప్పుడు SMAW ప్రాసెస్ని ఉపయోగించి ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై ఫిల్లెట్ టీ జాయింట్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఓవర్ హెడ్ పొజిషన్లో వెల్డింగ్ చేస్తున్నప్పుడు శిరమరకాన్ని ఫ్లాట్గా మరియు చిన్నగా ఉంచండి.
మోల్టెన్ మెటల్ చాలా ద్రవంగా మారినప్పుడు మీ ఎలక్ట్రోడ్ని క్రేటర్ నుండి త్వరగా కొట్టండి మరియు లోహాల్ని పటిష్టం చేయడానికి అనుమతించండి. ఒకేసారి ఎక్కువ వెల్డ్ మెటల్ను డిపాజిట్ చేయడానికి ప్రయత్నించకండి. వెల్డ్ నుండి స్లాగ్ని తీసేసి ఉపరితలం మరియు బాహ్య డిఫెక్ట్స్ కోసం ఉమ్మడిని తనిఖీ చేయండి. ప్యాటర్స్. lack of fusion. Uneven ripples. Lack of penetration. Recap. ఈ అంశంలో మీరు నేర్చుకున్నారు ఫిల్లెట్పై రూట్ రన్ జమ చేయడం, ఓవర్హెడ్ పొజిషన్లో టీ జాయింట్ ఓవర్హెడ్ పొజిషన్లో వెల్డింగ్ చేస్తున్నప్పుడు మోల్టెన్ పూల్ని నియంత్రించడం, ఓవర్హెడ్ పొజిషన్లో మల్టీరన్ వెల్డ్ కోసం ఎలక్ట్రోడ్ కోణాన్ని మార్చడం, ఉపరితల లోపాల కోసం వెల్డ్మెంట్ను తనిఖీ చేయడం.